నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడలో చిలకడ దుంపలను రసాయనాలలో ముంచి విక్రయిస్తున్న వ్యాపారస్తులపై ఆహార తనిఖీ అధికారులు దాడులు. కల్తీ చేస్తున్న వ్యాపారస్తులపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించిన కాకినాడ ఫుడ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్. కాకినాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా బచ్చు శేఖర్ నియామకం. రాష్ట్రంలోనే కాకినాడ వ్యవసాయ మార్కెట్ కమిటీని మొదటి స్థానంలో ఉంచేందుకు కృషి చేస్తానని వెల్లడి. దళితుల అభ్యున్నతి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు మంత్రి మండలి ఆమోదంతో మరోసారి రుజువైందన్న ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు. ఇక డీటెయిల్స్ చూస్తే, చిలకడ దుంపలను రసాయనాలు కలిపిన రంగులో ముంచి విక్రయిస్తున్న వ్యాపారస్తులపై కాకినాడ ఫుడ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తన బృందంతో గురువారం కాకినాడలోని పలు మార్కెట్లలో దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశారు. గురువారం ఉదయం ఆయన కాకినాడలోని వివిధ మార్కెట్లలో చిలకడ దుంపలను పరిశీలించి వాటికి రంగు వేసినట్లు గుర్తించారు. ఈ సందర్భంగా ఫుడ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ కాకినాడలోని వివిధ మార్కెట్లలో గురువారం ఉదయం చిలకడ దుంపల విక్రయాలను పరిశీలించగా అనేక చోట్ల చిలకడ దుంపలకు రసాయనాలు కలిపిన రంగు వేసి విక్రయాలు జరుపుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అటువంటి దుంపలను స్వాధీనం చేసుకొని పరిశీలనకు పంపించినట్లు శ్రీనివాస్ తెలిపారు. కార్బన్ తీసి పెట్టించు, విడిగా పెట్టించు, పైన అతనికి కింద దాంట్లో అక్కడ ఉంటే అక్కడ తీసాడు, అక్కడ దాచాడు, తీసి దాచాడు, పెట్టాడంటే తీసి మోసాడు, అక్కడ తీసాడు. రిసీవ్డ్ అని రావచ్చు, పై దాంట్లో వరకు పక్కన. విషయం ఏంటంటే మన మార్కెట్లో సెల్కడ దుంపలు రంగేసి వెళ్తాయి. రంగేసిన సెల్కడ దుంపలు అక్కడ కనపడితే ఈ ఆరోగ్యానికి